లైఫ్లో ఒక్క స్టెప్ రాంగ్గా వేస్తే చాలు పరిస్థితి ఎటు నుంచి ఎటో వెళ్ళిపోతుంది. అదే రాంగ్ స్టెప్ రాజకీయాల్లో వేస్తే ఏకంగా జీవితమే తలకిందులైపోతుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డికి ఈ మాట పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆయన రాజకీయాలు మొదలుపెట్టిన తీరు, కాపుల కోసం ఉద్యమాలు చేసిన తీరు, పవన్ను వ్యతిరేకించి ఇప్పుడు విమర్శలు ఫేస్ చేస్తున్న తీరు దేనికి అసలు పొంతనలేదు. ఒకప్పుడు కాపు ఉద్యమ నేతగా ఓ వెలుగు వెలిగిన ముద్రగడ ఇప్పుడు అదే కాపు కులానికి దూరమయ్యారు. పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. పవన్ కళ్యాణ్ను ఓడించి తీరుతానని ముద్రగడ చేసిన ఈ ఛాలెంజ్ ఆయన జీవితాన్ని ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి పడేసింది. బహుశా ఈ ఛాలెంజ్ ఎఫెక్ట్ ఇంత స్థాయిలో ఉంటుందని ఆయన కూడా ఊహించి ఉండరు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సీరియస్గా పాలిటిక్స్లో కంటిన్యూ అవ్వడం మొదలుపెట్టారో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్కు ముద్రగడ బహిరంగ లేఖలు రాయడం మొదలుపెట్టారు. నిజంగా పవన్ విజయాన్ని అంతలా కోరుకుంటే నేరుగా వెళ్ళి జనసేనలో జాయిన్ అవ్వచ్చు. అది ఇష్టం లేకపోతే అదే సలహాలు నేరుగా వెళ్ళి పవన్కి కూడా చెప్పొచ్చు. కానీ ముద్రగడ ఈ రెండూ చేయలేదు. పవన్ కళ్యాణ్కు జనసేన కార్యకర్తలకు మధ్య గ్యాప్ పెరిగేలా బహిరంగ లేఖలు రాయడం మొదలుపెట్టారు. కానీ ఆ లేఖల్లో ఉన్న ఇంటెన్షన్ ఏంటి, ఎవరి కోసం ఆయన లేఖలు రాస్తున్నారు, ఎవరు చెప్తే రాస్తున్నారు అనేది చాలామందికి మొదట్లోనే అర్థమైంది. ఇక జగన్ను ఓడించి తీరుతానని పవన్ ఎప్పుడైతే శపథం చేశారో అప్పుడు నేరుగా సీన్లోకి ఎంటర్ అయ్యారు పద్మనాభరెడ్డి గారు. అప్పటి వరకు ముద్రగడ వేసుకున్న ముసుగు ఆ రోజుతో తొలగిపోయింది. కాపు కులంలో ఆయనకున్న ఫేమ్ ఆ రోజుతో అంతమైంది. పవన్ కళ్యాణ్ ఓడించేందుకు పిఠాపురంలో స్వయంగా క్యాంపెయిన్ చేశారు కాపురెడ్డి గారు. స్వయంగా ఓ మండలానికి బాధ్యత తీసుకొని ప్రచారం నిర్వహించారు. సొంత కులం నాయకుణ్ణి కాదని వేరే కులం నాయకుణ్ణి గెలిపించుకునేందుకు ముద్రగడ పనిచేయడంతో కాపు యువతలోనే ఆయనకు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆఖరికి ఆయన కూతురు ఎదురు తిరిగిన మన రెడ్డి కాపు గారు తన పద్ధతి మాత్రం మార్చుకోలేదు. కన్న కూతుర్ని వదులుకోవడానికి సిద్ధపడ్డారు, కానీ జగన్ను మాత్రం వదులుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకుని వదిలేస్తారు, మేము పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశారండి. అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి, పెళ్ళి అవనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్ళి అయిన తర్వాత అత్తవారి ప్రాపర్టీ. అయ్యా ఇదే ముద్రగడ ఒకప్పుడు కన్న కూతురికి హీరో. ఇదే ముద్రగడ ఒకప్పుడు కాపు యువతకి ఐకాన్. ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా ముద్రగడను విమర్శించేందుకు వెనకాడారు అంటే కాపు కులంలో ఆయనకు ఏ స్థాయిలో పట్టు ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంత చేసిన ముద్రగడ ఆఖరి క్షణంలో తీసుకున్న నిర్ణయంతో ఏం సాధించారు? ఎలా ఉండే మీ పరిస్థితి ఎలా అయ్యింది? మీ భాషలో పెట్టాలి అనుకుంటే పెట్టించి నేను బాధపడను. దానికన్నా ఒకటి చేయండి. మా కుటుంబంలో 7 ఉన్నాం. నేను, నా భార్య, నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు, కోడలు, మనవరాలు, మనవడు. ఒకేసారి పంపించిన మనుషుల్ని చెప్పించేయండి. మమ్మల్ని మేమే అడ్డుపడం, మేము అనాథనం, నాకంటూ ఎవరు లేరు. అంతేగాని బూతులు మాట్లాడించడం ఆత్మని వినయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. ఒకప్పుడు మీకు కాపు కాసిన కులం ఇప్పుడు మీకు అండగా లేదు. మీరు కావాలి అనుకుని వెళ్ళిన కులం మీరెందుకు మాకు అని హేళన చేస్తోంది. మీ వెంటే తిరిగిన కాపు యువత ఇప్పుడు మిమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతోంది. ఆఖరికి కన్న కూతురు కూడా మిమ్మల్ని ఓ కసాయివాడిలా చూస్తోంది. మీరు సాధించుకున్న అనుభవం, పేరు, పరపతి అన్నీ ఈ ఒకే ఒక్క నిర్ణయంతో పోగొట్టుకొని మీరు ఏం సాధించారండి? పద్మనాభరెడ్డి గారు, ఈ కాపు యువత ప్రశ్నిస్తోంది మిమ్మల్ని. మరి వాళ్లకు మీరు కాపునేత ముద్రగడగా సమాధానం చెప్తారా, లేక పద్మనాభరెడ్డిగానే సమాధానం చెప్తారా? అది మీరే ఆలోచించుకోవాలి.